ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలపు వేళలో ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. ఈ ప్రాతకాలపు వేళలో నీ పాద సన్నిధికి వచ్చాం నాయన. నీ మాటలు మేము విని ఆ ప్రకారం జీవించడానికి మాకు సహాయం చేయమని, వింటున్న నీ బిడ్డలను ఆశీర్వదించమని, అయోగ్యుడనైన నన్ను యోగ్యునిగా చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామములో శుభములు కలుగునుగాక. ఈ దినపు వాక్య భాగము నిర్గమకాండము 3వ అధ్యాయము 7 నుండి 9 వచనాలు చదువుకుందాం. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనుల్లో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతుల నుండి వారిని విడిపించుటకును, ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. ఇశ్రాయేలీయుల మొర నిజముగా నా యుద్ధకు చేరినది. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. దేవుడి వాక్యం దీవించుగాక. దేవుడు చూస్తాడు, వింటాడు, మన దగ్గరకు వస్తాడు. ఈ విషయాలు మనం గ్రహించాలి. దేవుడు తన ప్రజల ఎడల ఎంత ప్రేమ గలవాడో, ఎంత కనికరం గలవాడో ఈ వాక్యాన్ని బట్టి మనం గ్రహించవచ్చు. ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలు. దేవుని ప్రజలుగా వారు జీవించినంత కాలము ఆయన మాట విని, ఆయన ఆజ్ఞల చొప్పున, ఆయన కట్టడల చొప్పున జీవించినంత కాలము వారు చాలా క్షేమంగా ఉంటున్నారు. ఎప్పుడైతే వారు దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలతో జీవిస్తూ ఉంటారో అప్పుడు వారు దేవుని నుండి ఆ ప్రేమను కోల్పోతున్నారు. కష్టాలు తెచ్చిపెట్టుకున్నారు, నష్టపోతున్నారు. వారు ఎంతో బాధ, వెట్టి చాకిరి, వేదనకు గురైపోతున్నారు. వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితులు. అలాంటి స్థితిలో వారంతా మరలా మనసు మార్చుకొని మొరపెట్టారు. వారి మొరలు దేవుడు విన్నాడు. వారి బాధను దేవుడు చూశాడు. ఐగుప్తులో తన బిడ్డలను వారు పెడుతున్నటువంటి హింసను చూశాడు. ఇక ఏ విధము చేతనైనను నా బిడ్డలను నేను విడిపించాలి అంటూ దేవుడే దిగి వచ్చినట్టుగా మనం అక్కడ చదువుతున్నాం. ప్రియులారా, మన జీవితంలో ఐగుప్తు అనేటువంటి ఈ పాపలోకం ఉంటున్న మనము ఈ పాపదాస్యానికి లోనై మన సొంత జ్ఞానం అనుసరించి స్వబుద్ధి చేత అనేకమైనటువంటి కష్టాలు కొని తెచ్చుకున్నాము, నష్టపడిపోతున్నాము, అనేకమైన వేదనలకు గురవుతున్నాము, సమస్యలను కొని తెచ్చుకుంటున్నాము. ఏనాడైతే ఇవన్నీ కూడాను స్వయం కృతాపరాధాలని మనం గ్రహిస్తామో, ఎప్పుడైతే మనం ఆ దేవునికి మొరపెట్టి మారు మనసు పొందుకుంటామో అప్పుడు దేవుడే నీలోనికి వస్తాడు. హల్లెలూయా. నీలోనికి వస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నీ కన్నీటిని తుడుస్తాడు. నాడు ఇశ్రాయేలులను విశాలమైన పాలు తేనెలు ప్రవహించు దేశములకు నడిపించడానికి నిశ్చయించుకొని వారికి ఒక నాయకుడిని ఏర్పాటు చేశాడో, మనకు కూడాను తానే నాయకుడిగా ఉండి ఆ యొక్క విశాలమైన ఆకలి దప్పులు లేని పరిశుద్ధ పట్టణమైనటువంటి పరలోకానికి ఆయన నడిపించడానికి
సిద్ధంగా ఉన్నాడు. అయితే నీవెలా ఉన్నావు? ఆ దేవునికి లోబడుతూ ఆయన యొక్క హృదయానుసారంగా జీవిస్తున్నావా సోదరుడా, సోదరి? లేనట్లయితే నీ మనసు మార్చుకొని ఆ ప్రభువును ప్రార్థన చేసుకో. ఈ లోకంలో మనము పరదేశులమును యాత్రికమైనాము. మనల్ని నడిపించేవాడు ఆయనే. కానీ ఆయన వద్దకు మనం వచ్చినట్లయితే ఆయన మనల్ని చక్కని మార్గంలో నడిపించి మన ప్రతి కన్నీటి బొట్టును తుడిచి సంతోషం ఇస్తాడు, సమాధానం ఇస్తాడు. ఆయన రాజ్యంలో మనకు స్థానం ఇస్తాడు. అటువంటి కృప మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడానికి స్తోత్రాలు. ఈ వాక్యాన్ని ప్రజల బిడ్డల హృదయాలలో ఫలింపచేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకోండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.